హీరో మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. గురువారం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ తాలూకా ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరోగా కెరియర్ ఆరంభం నుంచి తన సినిమా ఓపెనింగ్ ఈవెంట్స్ కు మహేష్ బాబు దూరంగా ఉండటం ఆనవాయితీగా వస్తుంది. మహేష్ మూవీ ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లోని ఎవరో ఒకరు అటెండ్ అవుతుంటారు. లాంచింగ్ ఈవెంట్ కు తాను వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్ నమ్ముతుంటారని, అందుకే ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన కనిపించరని టాలీవుడ్ వర్గాలు చెప్తుంటాయి. అయితే రాజమౌళి మూవీ కోసం ఫస్ట్ టైం మహేష్ బాబు తన సెంటిమెంట్ ను పక్కన పెట్టాడట. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరైనట్లు చెప్తున్నారు. అయితే సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు అయిన తర్వాతే మహేష్ బాబు ఈ ఈవెంట్ కు వచ్చి రాజమౌళితో పాటు మిగిలిన యూనిట్ ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా మహేష్ బాబు రాజమౌళి మూవీ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. ఫిజిక్ పరంగా మేకోవర్ కూడా అయ్యారు. ఇందుకోసం విదేశాల్లో కొన్నాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్ లో మహేష్ ఈ మూవీలో కనిపిస్తాడని సమాచారం అందుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మహేష్ బాబు రాజమౌళి మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తలో నిజం లేదని సమాచారం. ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ మూవీస్ లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు.